పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 24న ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ తరపున అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ ఎల్లుండి అంటే ఫిబ్రవరి 27వ తేదీన మాత్రం ఈ గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకైతే పోలింగ్ అయితే జరగబోతుంది. మార్చి 3న మాత్రం ఫలితాలు అయితే వెలువడబోతున్నాయి. అయితే బీజేపీ పార్టీ మాత్రం 2 స్థానాలు అంటే ఇటు టీచర్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచే పోటీ చేస్తుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో అది సిట్టింగ్ స్థానంగా ఉంది. గతంలో ఇదే స్థానం నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి చిన్నమైల అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందినవాడు. అలాగే ఇటు టీపీటీఎఫ్ కావచ్చు, యూటీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థి వై అశోక్ కుమార్ కూడా సంగారెడ్డి జిల్లా వాసి కావడమే విశేషము. ఇటు టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రం ఈసారి భారీగా నామినేషన్లు అయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 51 మంది పట్టభద్రులు అయితే పోటీలో ఉన్నారు. మరోవైపు ఈసారి స్వతంత్రులు కూడా అదే భారీగానే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇటు ప్రధాన పార్టీలకు ధీటుగా కూడా స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఇతర పార్టీల వారు కూడా పోటీనిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా 70,000 పైచిలకు ఓట్లు గ్రాడ్యుయేట్ ఓట్లు ఉండగా మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు మాత్రం 7,000 ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా గ్రాడ్యుయేట్ ఓట్లు సిద్దిపేట జిల్లాలో 32,000 ఓట్లు అయితే ఉన్నాయి. అయితే ఎన్రోల్మెంట్ అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను మాత్రం సంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా ఓట్లు ఉన్నప్పటికీ మాత్రం ఈసారి ఎక్కువగా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి మాత్రం ఆసక్తి అయితే చూపలేదు. మరోవైపు అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఏది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర అగ్రనాయకత్వం అంతా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కావచ్చు, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, బీజేపీ పార్టీ రాష్ట్ర అగ్రనాయకం అంతా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించింది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.